హనుమాన్ శక్తి ముందు ఔరంగజేబ్ సైన్యం ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఆ అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా గురుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ నేను వచ్చేసి కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. నిన్ననే హనుమాన్ జయంతి జరిగిందనమాట ఇక్కడ. సో నేను ఈరోజు ఎందుకో నాకు టెంపుల్కి రావాలనిపించింది. సో ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. సో ఇప్పటి నుంచి యాక్చువల్గా ఈ టెంపుల్ ఏదో కవరేజ్ లాగా కాదు, ఒక కరెక్ట్ టైం వచ్చినప్పుడే వద్దాం అనుకున్నాను. మేబీ ఈరోజు అది టెంపుల్కి దర్శనానికి వెళ్ళేదాంట్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టెంపుల్ సంబంధించిన కుండం ఉందన్నమాట. ఒక 10 years బ్యాక్ ఇలా ఉండేది కాదు, రీసెంట్గా డెవలప్ చేశారు టెంపుల్ని అంతా. గోపురానికి లెఫ్ట్ సైడ్లో మనకి కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీ ఉంది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఉంది ఇక్కడ వాతావరణం. రీసెంట్గా శ్రీరామనవమి కళ్యాణం కోసం ఇక్కడ అంతా ఏర్పాటు చేశారన్నమాట. నేను కూడా వచ్చాను. ఫుల్ క్రౌడ్ ఉండే ఆ రోజు. సో దర్శనానికి కూడా గోపురం నుంచి కాకుండా సైడ్ నుంచి పంపించారు. ప్రస్తుతం అయితే గోపురం నుంచి రావచ్చు. మనం ఇలా లెఫ్ట్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ముందైతే దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకున్నాక ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను ప్రస్తుతానికి అయితే ధర్మ దర్శనానికి వెళ్తున్నా. ఇక్కడ రకరకాల సేవలు కూడా ఉన్నాయి, అది మీ ఇష్టం అనమాట. స్పెషల్ దర్శనం చేసుకోవచ్చు. రీసెంట్గా హనుమాన్ జయంతి సందర్భంగా టెంపుల్ని బాగా డెకరేట్ చేశారు. మేము శ్రీరామనవమి రోజు ఈ గేట్ నుంచి వచ్చామన్నమాట దర్శనానికి. శ్రీ సీతారామ కళ్యాణం అప్పుడు ఇలా ఎంట్రన్స్ చేసి ఇదంతా తిప్పారనమాట దర్శనానికి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు. సో ఆ రోజు వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ కనిపించింది. ఎందుకంటే అప్పుడు టెంపుల్ క్లోజ్ ఉన్నాం, ఈ లైన్లో ఉన్నాం కదా, రాలేము. సో ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ బొమ్మలు చాలా మంచిగా అనిపించింది డిజైన్స్ కూడా. ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో యాక్చువల్గా మనం హనుమాన్ దర్శనానికి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మనకి ఇలాగే విగ్రహాలు పూరిలో ఉంటాయి అన్నమాట. పూరి జగన్నాథ స్వామిలుగా. ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ దర్శనానికి వెళ్తున్నాను, హనుమాన్ దర్శనానికి. తర్వాత ఈ టెంపుల్ విషయాలు షేర్ చేసుకుందాం. రామ రామ హరే టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. మనకి ఇలా రైట్ సైడ్లో వస్తే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ పులిహోర లడ్డు ఫేమస్ అన్నమాట. టైం వచ్చేసి 10 అవుతుంది, 10:15 అలా అవుతుంది మార్నింగ్. నేను యాక్చువల్గా 7:50కి అలా వచ్చాను టెంపుల్కి. ఒక 2 hours 2.5 hours టెంపుల్లో ఉన్నా ప్రశాంతంగా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను చాలాసేపు అక్కడ ప్రదక్షిణ చేశాను. 9 గంటల వరకు ఆ ప్రదక్షిణ మండపం ఓపెన్ చేశారనమాట. 9 తర్వాత క్లోజ్ చేశారు. సో చాలాసేపు అక్కడ రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ప్రదక్షిణ చేశాను. దాని తర్వాత లక్కీగా నేను టెంపుల్ లోపలికి వెళ్ళిన కదా, లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి
జగన్నాథ స్వామి ఆలయం చూసుకున్నాం కదా, అక్కడ పంతులు గారు చాలా బాగా మాట్లాడారనమాట. స్థల పురాణం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు వీడియోలో చెప్పండి బాగుంటుంది అని చెప్తే, లేదు లోపల ఒక పంతులు గారు ఉంటారు, తను బాగా చెప్తారంటే వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ప్రదక్షిణ చేసి ఒక 10 లెక్క పెట్టుకోవాలి అనమాట. ఒక 10-12 టైమ్స్ అట్లా ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ పంతులు గారి పేరు చెప్పాను, ఇట్లా చెప్తానంటే లోపలికి పంపించారు. నార్మల్గా టికెట్ తీసుకుంటే కానీ లోపలికి లేదు, ప్రదక్షిణ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. లోపల అర్చన అట్లాంటిది అయితే టికెట్ తీసుకోవాలి. సో ఈ పంతులు గారి పేరు చెప్తే నాకైతే లోపలికి పంపించారు, అర్చన చేశారు. సో పంతులు గారు అడిగే స్థల పురాణం ఏం చెప్తారా అంటే, పంతులు గారు కొంచెం బిజీగా ఉన్నారు. సో నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోలేదు. చుట్టుముట్టు ఫొటోస్తో మనకి స్థల పురాణం అంతా నీట్గా తెలుగులో రాశారనమాట. అది చదివాను, అది వీడియో తీసుకోవచ్చు అంటే వీడియో తీసుకోవచ్చు అన్నారు. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, క్రీస్తు శకం 1143 సంవత్సరంలో కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని వెంటబెట్టుకొని వేటకు లక్ష్మీగూడెం అనే అరణ్య ప్రాంతానికి బయలుదేరాడు. అరణ్యానికి చేరుకున్న తర్వాత 2వ ప్రతాపరుద్రుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో దూరం నుంచి పులి అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. పులి అరుపు దిక్కుగా ప్రయాణించిన ప్రతాపరుద్రునికి పులి అరుపు తప్ప ఇంకా ఏమీ కనిపించలేదు. ఆ పక్కన ఉన్న చెట్టు గుబుర్లో నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దము విన్నటువంటి ఆ రాజు అక్కడ ఉన్న ఆకులని అలుములని తీసివేయగా శిలారూపంలో ఉన్న జ్ఞానాంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు. రాజుగారికి శ్రీ జ్ఞానాంజనేయ స్వామి వారు స్వప్నంలో కనిపించి తాను దర్శనం ఇచ్చిన చోటనే తనకి ఒక మందిరం నిర్మించమని ఆదేశించారు. రాజుగారు తన సపరివార సైన్యము మరియు మంత్రి పురోహితులతో విచ్చేసి ఒక శుభముహూర్తాన మందిరం నిర్మాణం చేపట్టాను. 17వ శతాబ్దంలో ఔరంగజేబు హిందూ దేవాలయపై దాడి చేస్తున్న యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయమని తన సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యం శ్రీ జ్ఞానాంజనేయ స్వామి వారి మహిమతో ఆలయ సరిహద్దులు కూడా చేరుకోలేక మూర్ఛపోయి వెనుతిరగడం జరిగింది. తన సైన్యం వెనుతిరిగి రావడంతో కంగుతిన్న ఔరంగజేబు ఈసారి తనే స్వయంగా బయలుదేరడం జరిగింది. ఆలయ సమీపానికి చేరుకున్న ఔరంగజేబుకి స్వయంగా ఆంజనేయ స్వామి తన భీకరమైన గర్జన పిలుపులు ఈ విధంగా వినిపించాయి. హే రాజన్, మందిర్ తోడ్నా హై తో పహలే తుమ్ కరో మన్ ఘాట్. ఆ గర్జనలకి కంగుతిన్న ఔరంగజేబు అసలు మీరెవరు స్వామి అని అడగగా అప్పుడు శ్రీ జ్ఞానాంజనేయ స్వామి తన విశ్వరూపం సాక్షాత్కారం చూపించాడు. ఔరంగజేబు గర్వం అణిచి కనువిప్పు కలిగించాడు. నాటి నుండి కాలక్రమంలో ఈ యొక్క ప్రాంతానికి కర్మంఘట్ అనే పేరుతో రూపాంతరం చెందింది. అలా మనకు స్వయంభూగా హనుమంతుడు ఇక్కడ ఉన్నారనమాట. సో దాని తర్వాత నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చి చుట్టుముట్టు మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. పక్కనే మనకి సంతోషి మాత టెంపుల్ ఉంది, దాని పక్కన శివయ్య టెంపుల్ ఉంది, నాగేశ్వర స్వామి టెంపుల్, దాని పక్కన స్ఫటికలింగ టెంపుల్ ఉంది, మళ్ళీ దాని పక్కన మనకి నవగ్రహాల మండపం ఉంది, దాని ముంగట మనకి సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది. సరస్వతి అమ్మవారి టెంపుల్ దగ్గర చాలామంది అక్షరాభ్యాసము, అన్నప్రసన్న అట్లాంటివి చేయించుకుంటున్నారు. దాని ముందు దుర్గామాత అమ్మవారి టెంపుల్ ఉంది. మళ్ళీ దుర్గామాత అమ్మవారి టెంపుల్ ముంగట పక్కకి మనకి శివయ్య టెంపుల్ ఉంది. శివయ్య టెంపుల్ ముంగట ఒక శివలింగం ఉన్నదా, అందరూ అక్కడ అభిషేకం చేస్తున్నారు. నేను కూడా అక్కడ అభిషేకం చేశాను. దాని పక్కనే మనకి గోపాలస్వామి టెంపుల్ ఉంది. దాని పక్కన మనకి మళ్ళీ కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ఇలా అన్ని దర్శనాలు చేసుకుంటూ ఇప్పుడే బయటకు వచ్చాను. చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా కనెక్టెడ్గా అనిపించింది, చాలా బాగుంది టెంపుల్. ఈ కొన్ని టైం వరకే ప్రదక్షిణ చేయిస్తున్నారు ప్రస్తుతం. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఇప్పుడు ఉండేది, ఇప్పుడు టైమింగ్స్ అయితే అలా ఉన్నాయి. శనివారము ఆదివారము ఇక్కడ భజన అయితే జరుగుతుందంట. 8:30కి పవలింపు 8:30కి ఇక్కడ ఊరేగింపు ఇక్కడ ఉంది కదా, మేబీ ఇదే అనుకుంటా, లేకపోతే ఇంకా వేరే ఉండేసేమో. ఊరేగింపు చేసిన తర్వాత 8:30కి అట్లా భజన చేస్తారంట, ఒక గంట సేపు అట్లా, మంగళవారము మరియు శనివారము. ఇంకా నిత్య అన్నదానం ఇక్కడ ఉంటుందంట మధ్యాహ్న సమయంలో, మన బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు. సో నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. హనుమాన్ టెంపుల్
మీరైతే మంచిగా భక్తిగా రండి, ఏదో కోరికల కోసమో దానికోసమో కాదు, భక్తిగా రండి. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓం నమః శివాయ.